ఆ కన్నయ్య గానామృత వర్షినికై ఎదురు చూస్తున్న చిన్నారి గోపాలకు, చిట్టి గోపెమ్మలకు హరే కృష్ణ. ఈరోజు మనం నేర్చుకోబోయే శ్లోకము శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలోని 9వ శ్లోకం. ఈ శ్లోకము సంజయుడు యుద్ధరంగంలో ఏమి జరుగుతుందో తన దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్ర మహారాజుకు వివరిస్తున్నాడన్నమాట. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని సమీపించి పాండవ సైన్యంలో ఉన్న మహారథుల గురించి, శూరవీరుల గురించి వివరించి చెప్పాడు. తర్వాత తన సైన్యంలో ఉన్న ప్రధాన యోధుల గురించి, సేనా నాయకుల గురించి, మహారథుల గురించి వివరించాడు. ఇంకా ఆ ద్రోణాచార్యులతో, ఓ గురువర్య, మన సైన్యంలోని అనేక మంది యుద్ధ విశారదులు, మహారథులు నా కొరకు తమ ప్రాణములను ఛేదించి యుద్ధము చేయుటకు సిద్ధంగా ఉన్నారు అని వివరించుటలో పాండవ సైన్యం కన్నా మన సైన్యం చాలా గొప్పదిగా ఉన్నదని గర్వంగా వివరిస్తున్నారన్నమాట. ఇక్కడ మనం దుర్యోధనుని మాటల యొక్క అంతరార్థం గ్రహించినట్లయితే అనేక మంది మహారథులు ఈ యుద్ధంలో తమ యొక్క ప్రాణాలను త్యజించుట అనేది సత్యమే కదా. దీనినే మనం వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటాం కదా, అంటే సంకల్ప బలం అన్నమాట. ఇక శ్లోకాన్ని చక్కగా పాడుతూ నేర్చుకుందాం. అన్యే చ బహవః శూరా, అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః, మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్రప్రహరణాః, నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః, సర్వే యుద్ధవిశారదాః అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. కష్టమైన పదాలు పలుకుదాం. అన్యేచ ఈ పదాన్ని అన్ ఏ చ అని పలకాలి. మదర్థే మా దర్ దే మదర్దే. త్యక్త ఈ పదాన్ని తాకు యావత్తిచ్చి త్య, కాకు తావత్తు క్త, త్యక్త. నానా శస్త్ర, శస్త్ర శ, సాకు తావత్తుకు రావడి స్త్ర, శస్త్ర అని పలకాలి. మదర్డే నా కోసం అంటే దుర్యోధను కోసం. త్యక్త జీవితాః ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నవారు అని అర్థం. బహవః శూరాః అనేక మంది వీరులు. అన్యేచ ఇంకా మరికొందరు. నానాశస్త్ర ప్రహరణాః అనేక రకాల శస్త్రాయుధాలతో ఉన్నవారు. సర్వే యుద్ధ విశారదాః అంటే యుద్ధంలో నైపుణ్యం కలవారే అని అర్థం. జై శ్రీకృష్ణ.